ఇక్కడ ఈ టెంపుల్ చూసుకోవచ్చు మీరు. ఈ టెంపుల్ ఎలా ఉందో. ఇప్పుడైతే నేను దేవుని దగ్గరికి అయితే పోతున్నా. మీరు చూడొచ్చు మట్టి ఎట్లా ఉందో. ఇగో లోతుకైతే మొత్తం కూరుకుపోయింది. అమ్మవారు చూడండి, ఆనవాళ్ళు లేకుండా అయితే అయిపోయింది అమ్మవారికి. ఇక్కడ పూజలు ఏం లేకపోయేసరికి మొత్తం టెంపుల్ అయితే ఘోరంగా అయిపోయింది. నాకు కింద చూస్తే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఏందన్నా గుడి ఇంత ఘోరంగా దారుణంగా అయిపోయింది. అమ్మవారి విగ్రహము ఏర్పాటు చేయకుండా అయిపోయింది. ఇక్కడ అసలు వచ్చి చూసేటోళ్ళు ఎవరు లేకపోయేసరికి మీరు మడుగు చూడొచ్చు ఎంతగానో బీటలు పడ్డది. దేవునికి సంబంధించిన ఒక్క ఆనవాళ్ళు కూడా లేకుండా అయితే అయిపోయింది. అమ్మవారు తల్లి తప్పుడు నాకు క్షమించు తల్లి. తప్పుంటే క్షమించు. నీ దగ్గర దాకా ఇలా నన్ను రప్పించుకున్నావు అంటే, ఇంతవరకు ఇంత దగ్గర నుంచి చూసేందుకు లేదు. నీ దగ్గర దాకా రప్పించుకున్నావు అంటే ఇది 10 మందికి తెలవాలని రప్పించుకున్నావు కావచ్చు నాకు అనిపిస్తుంది. క్షమించు తల్లి. మా ద్వారా తప్పకుండా 10 మందికి షేర్ చేస్తాం తల్లి. అడుగులు ఉన్నాయి. పచ్చి మీద ఉన్నప్పుడు వచ్చేళ్ళు చిన్న పిల్లలు వచ్చారు. చిన్నపిల్లలు కాదు, పెద్దవాళ్ళే వచ్చారు. పెద్దవాళ్ళే. తల్లి నువ్వు మహిమగల తల్లివి. మీ దగ్గరికి వచ్చే భాగ్యం అదృష్టం మాకైతే ఉండాలి. అందుకనే దేవుడు మమ్మల్ని ఇంతగానో ఇంత దూరాన్ని అయితే రప్పించింది కావచ్చు. కానీ నాకు తెలిసి యూట్యూబ్ లో ఫస్ట్ మనదే అనుకుంటాను ఈ వీడియో. ఎందుకంటే ఒక గుడి అనేది ఇంతలా కూలికపోయి ఫస్ట్ మనది. ఇంతకు ముందు ఇప్పటిదాకా అయితే ఇంతలా ఉన్నది లేదు. చూస్తే అక్కడ ఫీజు అయితే ఇచ్చారు. ఏది కనబడకుండా అయితే అయిపోయింది మొత్తం. ఒక్కొక్క విగ్రహాన్ని అయితే మీకు చూపిస్తున్నా. లైట్ పెట్టుకొని మరీ చూపిస్తున్నా. చీకటి లోపల రావడం కూడా ఒక లైట్ గానీ ఏది లేదు. దేవుళ్ళకు పూజలు లేక ఇట్లా అయిపోయింది. అంటే నాకు తెలిసి ఎవరో పచ్చి మీద ఉన్నాగా దేవుడిని బాగా నమ్మేటోళ్ళు ఎవరో వచ్చిర్రు. ఇక్కడ గురిగలు, అమ్మవారి గురిగలు అయితే చూడొచ్చు. గురిగలు కూడా ఏం కాలేదు, ఎటు కొట్టుకోపోకుండా ఇక్కడనే ఉన్నాయి. ఇది మాత్రం వండర్ అని చెప్పుకోవచ్చు. అమ్మవారి బయటకు వెళ్ళకుండా వండర్ అని చెప్పుకోవచ్చు. బయటకు వెళ్ళిపోతున్నా తల్లి ఏమన్నా తప్పులు ఉంటే క్షమించు తల్లి మమ్మల్ని. లోపల దాకా వచ్చినాం, చూడాలనిపించింది. నాకు తప్పని అనిపించింది చూడాలని. అందుకనే లోపల దాకా వచ్చిన. అందరు ఇవి పెట్టినట్టు ఉంటదని. ఇవి చూడండి గురిగిలు. ఒకటి పగిలింది అన్న ఇక్కడ. ఇగో ఒకటి పగిలింది. చిన్న చిన్న గురిగెలు ఉన్నాయి. మీకు ఇప్పుడు బయట చూపిస్తా బయట ఎట్లుందని. ఇప్పటిదాకా గుడిలో చూస్తారు కదా, ఇప్పుడు బయట చూస్తా. బయట నుంచి గుడి కూడా ఎలా ఉందో చూడండి. కాకపోతే ఈ గుడి మీకు వాటర్ ఉన్నప్పుడు ఈ గుడి ఆనవాళ్ళు కూడా మీకు కనిపించాయి. గుడి కూడా కనిపించదు యాక్చువల్లీ. ఈ విగ్రహం చూసుకోవచ్చు. ఇక్కడ విగ్రహం ఉంది. బయట నుంచి గుడి మొత్తం చూడండి ఒకసారి. ఇళ్ళ గుడి ఎంత బాగుందంటే పరమశివుని పార్వతి విగ్రహం చూసుకోవచ్చు. వినాయక స్వామిది. ఈ విగ్రహాలు ఇవి కూడా ఇంత చెక్కు చెదరలేదు. ఇంత భూమి మొత్తం ఎలా ఉందంటే భూమి చూసుకోవచ్చు ఇలా ఉంది. ఈ భూమి ఇంకోటి ఏంటంటే మీరు బుడుగులు అంటారు చూసారా, సో అలానే ఇది వాటర్ ఉన్నది అనుకో, మీరు వాటర్ వచ్చినప్పుడు కనుక ఇలా అడిగేసారు అనుకో తప్పకుండా కాలు కిందికే దిగుతుంది, మళ్ళీ పైకి రాదు. అంతలా దిగబడుతుంది భూమి. ఎందుకంటే అంతలా తడిసిపోయి మొత్తం భూమి అలా అయిపోయింది. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటర్ ఉన్నప్పుడు అస్సలు రాకండి. వస్తే మాత్రం చాలా రిస్క్. ఇక్కడ జాలీలు చూసుకోవచ్చు మీరు. గుడి మీద కూడా జాలీలు ఉన్నాయి. ఇవి విష్ణుదేవుంది, లక్ష్మీ తల్లిది, లక్ష్మీదేవతది. మీరు ఇక్కడ జాలీలు, ఈ జాలీలు మాత్రం చాలా అంటే చాలా రిస్కీగా ఉన్నాయి. ఊరు మొత్తం ఎక్కడ చూసినా జాలీలు. ఎందుకంటే వీళ్ళు చేపలు పట్టే వాళ్ళు వస్తారు కదా, వాళ్ళవి మన దాన్ని ఏమంటారు, తాట్లో ఏమో అంటారు వాటిని, చిన్న సైజు పడవల లెక్క, వాటిని వేసుకొని వచ్చి చేపలు పడతారు. కాకపోతే ఇక్కడ కింద గుడి ఉందని కూడా తెలియదు. ఎందుకంటే అంతలా నీళ్ళు వస్తాయి. గుడి పైన కూడా అంతలా నీళ్ళు ఉంటాయి. సో అందుకని తెలియకుండా ఇట్లా వలలేస్తారు.
అలా ఇరుక్కపోతే వలలు అనేది. ఈ ఊరు మొత్తం ఇంతే, మొత్తం వలలతోనే ఉంటుంది. మీరు చూస్తే అక్కడ కూడా ఒక బ్రిడ్జ్ ఉంది. ఇది ఊరు ఉన్నప్పుడు బ్రిడ్జ్ అనుకుంటా, ఏం బ్రిడ్జో కూడా తెలియదు. నాకు కామెంట్ రూపంలో పెట్టులే కింద, నేను తెలుసుకుంటా ఏం బ్రిడ్జ్ అని. ఓకే, మీరు గుడి మొత్తం చూసారు కదా. ఈ గుడి కూడా, ఇక్కడ ఇంకో గుడి కూడా ఉందండి, అది కూడా చూపిస్తాం అనుకున్నాం కానీ యాక్చువల్లీ చూడొచ్చు మీరు, మొత్తం చీకటి అయిపోయింది. ఇంకో గుడికి వెళ్ళరాకుండా ఆల్రెడీ ఆల్మోస్ట్ 5:15 అయింది, మొత్తం చీకట్లో పడ్డది. ఇప్పుడు వెళ్ళడం చాలా కష్టం చీకటి అయితే. సో ఇక మేము బయలుదేరుతున్నాం. మీరు వీడియోస్ కనుక మొత్తం ఈ భూమి చూసుకోవచ్చు. వీడియో కనుక మొత్తం చూసినట్టయితే నాకు లైక్ చేసి కామెంట్ పెట్టండి, నేను చూస్తే ఎంతమంది మొత్తం చూసారని. అండ్ ఇంకోటి, తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ కానీ, ఇంతకన్నా మంచి వీడియోస్ కానీ తప్పకుండా తీస్తా. అండ్ మీకు చెప్పినట్టు ఊరు మొత్తం 5 లోపే చీకటి అయ్యే ఊరు కూడా మీకు చూస్తా. 5 గంటల లోపే చీకటి అవుతుంది, 9 తర్వాతనే వెలుతురు వస్తుంది ఆ ఊరు మొత్తం. సో ఆ ప్రదేశం కూడా మీకు చూస్తా. మీరు నన్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి తప్పకుండా. మొబైల్ వీడియోస్ అనేది ఇంకో ఛానల్ తేజ టెక్కాలో వస్తాయి. సో దాన్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. టెక్ వీడియో చూసేవాళ్ళు క్యాష్ పే సూపర్ సెల్ గురించి అందులో పెడతా, వ్లాగ్స్ మాత్రం ఇందులో పెడతా. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పటిదాకా గుళ్ళు గిట్లా అన్నీ చూసాం. ఇప్పుడు మీకు హనుమంతుని విగ్రహము చిన్న గుడి లెక్క ఉండే, కాకపోతే ఇప్పుడు ఆ విగ్రహం బండ అనేది కింద పడ్డది. ఈ బొట్టులతోటి కింద ఎలా ఉందో చూసుకోవచ్చు. కింద ఇక్కడ దగ్గర రావాలంటే మాత్రం జాగ్రత్తగా కింద చూసుకుంటూ రావాలి, కాసు పక్కలు అవి ఉంటాయి. ఏం తప్పుడు నాకు క్షమించు తండ్రి. మొత్తం బండ ఎలా ఉంది ఏం కథ అని చూసుకోవచ్చు మీరు. విగ్రహము ఇది నిలబడి ఉండేది, కాకపోతే ఇప్పుడు ఆ వాటర్కు కింద పడినట్టుంది. మీరు ఇక్కడ ఇల్లులు ఇవి మొత్తం చూసుకోండి. నిజానికి ఈ గుళ్ళు, దేవుని విగ్రహాలు, గుడిలు అనేటి కింద పడితే చాలా అంటే చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే మనము దైవంగా మొక్కే దేవుళ్ళు ఇలా ఉండేసరికి చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది. ఇక్కడ కూడా ఒకప్పుడు గుడి ఉండేదండి, కానీ ఆ గుడి లేకుండా మొత్తం కంటికి కనుమరుగయ్యేలా గుడి ఉంది, కనుమరుగయ్యేలా ఇల్లులు ఉన్నాయి. ఇక్కడ చూస్తే చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది. ఇక్కడ ఉండిపోయిన వాళ్ళు ఎంతలా ఏడ్చారు, ఎంతలా బాధపడ్డారో కూడా తెలియదు ఇప్పుడు చూస్తున్న వాళ్ళు కూడా. ఎందుకంటే అంతలా మెమరీస్ ఉంటాయి వాళ్ళకి. అలాంటి మెమరీస్ వాళ్ళకి ఎన్ని ఉన్నాయో ఏమో. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇల్లు ఎంత దారుణంగా అయినాయని, కానీ మరీ దారుణం అండి. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి తప్పకుండా. ఖచ్చితంగా లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేసేయండి అంతే. అంతమించి నేను ఎక్కువ ఏం చెప్పలేను, ఎందుకంటే ఇక్కడ చూస్తుంటే చాలా ఘోరంగా అంటే ఘోరంగా ఉంది. నాకే మనసు ఆడలేదు. సర్లేండి, నేను ఇంకా వెళ్తా.